లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఐఎమ్ నాట్ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను. నెవర్ రాసి పెట్టుకోండి. వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ షో 100 రోజులకు పైగా జరగనుంది. అయితే ఈసారి కామన్ మ్యాన్కు ఎంట్రీ ఇవ్వలేదు బిగ్ బాస్. ప్రతి సీజన్లో వచ్చినట్టే ఈసారి కూడా సీరియల్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ బిగ్ బాస్లో హౌస్లో మెరవనున్నారు. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిని ఎప్పటిలా కాకుండా ఈసారి జంటలుగా పంపించారు. కాగా బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ థీమ్తో ముందుకు వచ్చింది బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ 8లో 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి రాగా వీరిలో యాంకర్ విష్ణుప్రియ కూడా ఉన్నారు. అయితే ఈసారి వచ్చిన వారిలో విష్ణుప్రియ చాలా మందికి తెలిసిన వ్యక్తి అని, కాబట్టి తన గ్లామర్, ఎంటర్టైన్మెంట్తో హౌస్లో చాలా రోజుల పాటు ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే విష్ణుప్రియ ఎలా ఉంటుందో, ఎలా ఆడుతుందో చూసి తెలుసుకోవాల్సిందే. కానీ ప్రస్తుతం విష్ణుప్రియ బయట చాలా ట్రోల్స్కి గురవుతుంది. దీనికి కారణం విష్ణుప్రియ బిగ్ బాస్ షోపై గతంలో కామెంట్స్ చేయటమే. ఇప్పుడు పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విష్ణుప్రియ అప్పుడలా ఇప్పుడిలా మాట్లాడింది డబ్బుల కోసమే కదా అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అసలెందుకు విష్ణుప్రియను ట్రోల్ చేసేంత కామెంట్స్ ఏం చేసిందో తెలుసుకుందాం. గతంలో విష్ణుప్రియను మీరు బిగ్ బాస్ షోకి వెళ్తారా అని అడిగితే ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. అలాంటప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి ఒక ఇంట్లోనే ఎందుకు ఉండాలి? మన ఇంట్లో వాళ్ళుంటారు, వాళ్ళను చూసుకోవాలి. పైగా నేను బిగ్ బాస్ పర్సన్ని కాదు. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ బిగ్ బాస్ షో కూడా చూడలేదు. నేను అసలు ఆ షోని ఎంకరేజ్ చెయ్యను. నేను ఎప్పుడూ ఆ షోకి వెళ్ళను. కావాలంటే రాసిస్తానంటూ విష్ణుప్రియ చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఐఎమ్ నాట్ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను. నెవర్ రాసి పెట్టుకోండి. వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. ఈ వీడియో చూసిన జనాలు కోట్లు ఇచ్చినా వెళ్ళను అన్నావు, ఎందుకు వెళ్ళావు విష్ణు అంటూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో బిగ్ బాస్ గురించి నాగార్జున కూడా ఇలాగే మాట్లాడారు. బిగ్ బాస్ 2 తెలుగు హోస్టుగా నాని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే నాగార్జున, నాని కలిసి దేవదాసు సినిమా చేశారు. కాగా ఈ సినిమా విడుదల సందర్భంగా నాగ్ ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ బిగ్ బాస్ షో గురించి అడగొద్దు, నేను బ్యాడ్గా మాట్లాడతా, నాకు ఆ కాన్సెప్ట్ నచ్చదు, అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో తొంగి చూడటం నచ్చదు అని చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్ 3 హోస్టుగా నాగార్జున పేరు బయటకు రావటంతో నెటిజన్స్ గతంలో నాగార్జున గారి గురించి కూడా ఇలాగే ట్రోల్స్ చేశారు కూడా. మరి ఈ ట్రోలింగ్ గురించి మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.